ఓం శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ ఆదిశంకరాచార్య వేసంరెడ్డి ఆనంద లహరిలో మనం ఈరోజు 17, 18, 19, 20 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 17వ శ్లోకం. అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి శ్మశానే శ్వాసీనః కృతభసితలేపః పశుపతి దధౌ కంఠే హాలాహల మకిల భూగోళ కృపయా భవత్యా సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. చమత్కారంగా అమ్మవారిని చెప్తున్నారు. చమత్కారం చెప్తున్నారు, యథార్థాన్ని చెప్తున్నారు. మనకు ఆ స్వామి, ఆ పరమశివుడు ఆ రుద్ర అవతారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఈ సృష్టిని అంతా సంహారం చేస్తాడు. ఆ విషయాన్నే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే లయం చేస్తాడు. అశేష బ్రహ్మాండ ప్రళయ విధి. ఆయన చేసే పని ఏంటట? అశేషం, శేషం లేకుండా ఈ విశ్వాన్ని బ్రహ్మాండాన్నంతా కూడా ఏం చేస్తాడట? ప్రళయ విధి. ప్రళయ విధి అంటే ప్రళయం కదా సృష్టిస్తాడు. విధి ఆయనకు అదొక డ్యూటీ. ఆ పని చేస్తున్నట్టు ఆయన. అది ఎలా ఉంది? నైసర్గికమతి. ఆయన సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా ఆయన బుద్ధిలో ఇదే ఉందట. ఆయన డ్యూటీ సక్రమంగా చేస్తాడు. ఆయన మనసులో ఎప్పుడు ఏముంటుందంటే, ఎప్పుడెప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయంలో చేద్దామని ఉంటుందట ఆయనకి. అటువంటి స్వభావం కలిగి ఉంటాట. నైసర్గిక మతి అంటే అటు స్వభావం కలిగి ఉంటాట. సహజంగానే, ప్రకృతి సహజంగానే ఆయనకి అటువంటి ఆలోచన, అటువంటి బుద్ధి ఉందట ఆయనకి. శ్మశానే శ్వాసేనః. ఇంకా శ్మశానంలో కూర్చో ఉంటాడు. అమ్మవారికి చెప్తున్నాడు ఏమని? కళ్యాణి. అమ్మ నువ్వేంది మంగళస్వరూపురాలివి, నువ్వేమో ఈ సర్వ మంగళాలు కలిగించేదాన్ని నువ్వేమో. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చొని విశ్వాన్ని అంతా ప్రళయంలో ముంచేస్తున్నాడమ్మా. నువ్వేమో మంగళాలు కలిగిస్తూ కూర్చొని ఉంటే ఆయన చేసే పని ఇది. నీ భర్త ఏం చేస్తున్నాడు? ఈ విశ్వాన్ని అంతా కూడా ప్రళయంలో ముంచేస్తున్నాడు. అదొక పనిగా పెట్టుకొని ఆ పని స్వభావ సిద్ధంగా చేస్తున్నాడు ఆయన. అదే పని ఆయనకి, వేరే పని పెట్టుకోలేదు ఆయన. అంతేకాకుండా తాను చేసిన సృష్టినంతా సంహారం చేసుకొని అదే పెద్ద మహాశ్మశానం అయిపోతే దాంట్లో కూర్చొని ఉంటాడట ఆయన. అదట ఆయన చేసేది. ఇంకా కృతభసితలేపః. బాగా అక్కడ దాని ద్వారా వచ్చింటే ఆ విభూతిని పూసుకొని ఉంటాడు, ఒళ్ళంతా పూసుకొని ఉంటాడు ఆయన. పశుపతి. ఇంకా ఎటువంటి వాడు? పశుపతి, పశువులకు పతి. ఎవరా పశువులు? ఎవరైతే కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మలు చేసుకొని వచ్చి సంసారం అనే ఒక గుంజ పాసం వేసి కట్టబడ్డటువంటి అహంకార మమకారాలతో కట్టబడిన జీవులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రళయకాలంలో అందరినీ చేసేస్తాడు. మళ్ళీ అనుగ్రహించి మళ్ళీ అందరినీ పుట్టిస్తుంటాడు. అంటే సంసారంలో ముంచి తెలుస్తుంటాడు. పుట్టడం చావడం అనే కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తిస్తుంటాడు. అంటే పంచకృత్యాలు ఎలా చేస్తున్నారు అనేసి చెప్తున్నాడు. వాటన్నింటిలో ఆయన చేసే పని ఏంది? పశుపతి. పశువులందరి పతి ఆయనే, సర్వ జీవరాశికి ఆయనే పతి. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ప్రళయంలో కలిపేసుకుంటుంటాడు. అది ఆయన చేసే పని. ఇది పెట్టుకున్నాడమ్మా ఆయన. కానీ ఎంత విచిత్రం అమ్మా! నిర్దాక్షిణ్యంగా తాను సృష్టించిన సృష్టినే తనలో కలిపేసుకుంటుంటాడమ్మా ఆయన. అది ఆయన స్వభావం. అది ఆయనకి ఎప్పుడప్పుడు ఈ సృష్టిని తనలో కలిపేసుకోవాలనిపిస్తుంటాడు ఆయనకే సృష్టి చేయాలనే కోరిక లేదు కదా. అమ్మవారు ఏం చేశారు? ఆయనలో ఒక్క నేను అనేకం కావాలనే కోరిక, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా కూర్చొని ఆ కోరిక కలిగించి ఆ కోరికతో సృష్టి చేసేసింది. ఆయనకి ఎంతసేపు ఒక్కడే ఉండాలా, ఆ సృష్టి అంతా వెనక్కి లాక్కోవాలని కోరికగా ఉంటుంది. కానీ అందువల్ల ఆ పని మీద ఇష్టంగా ఉంటుంది ఆయనకి.
అదే చెప్తున్నాడు ఇక్కడ ఆది శంకరాచార్యులు గారు. అమ్మ ఎంత నిర్దయగా ప్రవర్తిస్తాడమ్మా, అప్పుడు మాత్రం తన యొక్క విధి చేసేటప్పుడు మాత్రం ఆయన అంత నిర్దయగా ఉంటాడు. అస్సలు ఎలా ఉంటాడమ్మా, ఆయన తను చేసే సృష్టే కదమ్మా, అలా చేస్తున్నాడే అని చెప్పాడు. ఇదే మనకు శివానంద లహరిలో ఇంకా అద్భుతంగా చెప్పాడు. నాలంబా పరమోపకారకం ఇదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరడం గళేన గిళితం నోదీర్ఘమేవ త్వయా. ఆయన విషాన్ని మింగిన సంగతి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అదే ఇప్పుడు ఆనంద లహరిలో కూడా తర్వాత 2 లైన్లలో ఆ విషయమే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దధౌ కంఠే, కంఠస్థానంలో ఉంచి ధరించాడు. ఏంది? హాలాహలం, విషం నింపుకున్నాడు ఆయన కంఠస్థానంలో. అఖిల భూగోళ కృపయా దయతో ఈ ప్రపంచాన్నంతా రక్షించాలని దయతో ఆయన తన కంఠస్థానంలో విషం పెట్టుకున్నట్ట. అదే మనకు శివానందరు చెప్పింది. ఆయన ఏం చెప్పారు? ఆయన ఎట్ట తీసుకున్నట్ట, అతి జ్వాలాకరం భీకరం వస్తున్నాడు, దాన్ని ఒక జంబూ పదం, ఒక నేరేడు పండులాగా మింగేసేట. మింగింది కాక లోపలుండే సమస్త లోకాలు ఏమవుతాయని దాంతో లోపలికి పోనీకుండా, పొట్టలోకి పోనీకుండా, బయట ఉన్న విశ్వం ఏమి కాకుండా తన కంఠస్థానం నిలిపాట ఆయన. ఎందువల్ల? రక్షించాలి. చరాచరగణాన్ రక్షితం. అందుకని ఆయన మింగాలేదు, కక్కాలేదు, అన్నమాట పెట్టుకున్నాడని చెప్పాడు దాంట్లో. ఇక్కడికి వచ్చేసరికి ఆనంద లహరిలో ఏం చెప్తున్నాడు? ఆ ముందు 2 లైన్లేమో నిర్దయగా ప్రవర్తిస్తాడమ్మా, తన కర్తవ్యం నిర్వర్తించడం సంహార క్రియలో ఈ ప్రళయకాలంలో రుద్రుడై కూర్చొని విశ్వాన్నంత తనలో కలుపుకుంటాడు నిర్దయగా. కానీ ఈయన హాలాహల భక్షణం చేసేటప్పుడు మాత్రం ఆయనకు దయ వచ్చేసింది. దయ వచ్చి అఖిల భూగోళ కృపయ, దయతో ఆ యొక్క ప్రపంచమంతా ఏమైపోతుందని చెప్పి ఆ దయతో తన కంఠస్థానంలో ఆ విషయం పెట్టుకున్నాడమ్మా ఆయన. భవత్యా సంగత్యా, ఇది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే అసలు ఫలమితి మితిచ కళ్యాణి కలయే. అమ్మ ఇది ఎందుకంటే నేను అనుకుంటున్నాను, కలయే నేను భావిస్తున్నాను. ఏం భావిస్తున్నాను నేను? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? భవత్యా సంగత్యా, నీ యొక్క సాంగత్యం వల్ల ఈయనకి ఇటువంటి ఆ దయ కలిగింది. లేకపోతే ఈ మహిమ చేసేవాడు కాదు, ఈ లీల ప్రదర్శించుండేవాడు కాదు. ఆయన ఎలా చేశాడంటే ఈ లీలంతా కేవలం నీ సాంగత్యం వల్ల. నువ్వు దయాస్వరూపిణి కదా, అందువల్ల నీ దయ నీతో ఉండి ఆయన కూడా దయ వచ్చేసి విశ్వానంతా దయతో చూడాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఇలా తయారాడు. లేకపోతే అంత నిర్దయగా ప్రళయకాలంలో ఉండేవాడు ఈ హాలాహల పట్టణంలో అంత దయ కంచి వచ్చిందమ్మా ఆయనకి. ఇది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కేవలం నీ సాంగత్యం వల్ల వచ్చిందమ్మా అని చెప్పేస్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా? మనకు అదే సౌందర్య మొదటి శ్లోకం చెప్పేశాడు. శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం. అమ్మా నీ శక్తి లేకపోతే ఆ శివుడి కథను కూడా కదలలేడమ్మా అని చెప్పేశారు. కాబట్టి శివుడిలో ఉన్న ఆ పరాశక్తి, ఆయనలో ఉన్న శక్తే కదా అమ్మవారు. ఆ శక్తే కదా లేచి ప్రళయం చేస్తోంది. ఆ శక్తే లేచి ఏం చేస్తోంది? విశ్వాన్ని రక్షించడం కోసంగా ఆ హాలాహలం మింగడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అమ్మవారికి కదా కిందికి పోనీకుండా బయటికి పోనీకుండా చేసింది. కాబట్టి ఇది నీ సాంగత్యమే, నీ యొక్క గొప్ప మహిమ. నీ అంటే అర్ధనారీశ్వర తత్వం చెప్తున్నాడు. ఇద్దరు కలిసి సాధించారు దీన్ని. ఆమెను వచ్చి అడిగాడు శివుడు, ఈ హాలాహలం మింగమంటా, విషయం మింగమంటావా అంటే మింగుమనే సర్వమంగళ, తన యొక్క మంగళసూత్రం ఎంత నమ్మకం ఉందో ఆమెకి. మళ్ళీ ఇదే విషయాన్ని సౌందర్య లహరిలో తవ తాటంక మహిమ అని చెప్పేశాడు. నీ తాటంకాల మహిమమ్మ ఆయన హాలాహలం తాగడానికి కారణం అని చెప్పాడు. ఇక్కడేమో నీ సాంగత్యం అని చెప్తున్నాడు. అంటే
వాడిద్దరు కూడా ఏం ఆలోచిస్తారు? శివశక్తులు ఇద్దరు లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు. అందుకనే కళ్యాణి అనే పదం పెట్టాడు. వాళ్ళ ఉద్దేశం ఏంది? విశ్వానికంతా మంచి చేయడమే, మంగళాలు కలిగించడం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అమ్మ నువ్వు కళ్యాణి అని పిలుస్తున్నాడు, ఆయన అంతే కదా. ఇద్దరు అర్ధనాశత్వం అన్నాడు, ఇద్దరు చేసే పని ఏంది? కళ్యాణం కలిగించడమే వాళ్ళు చేసే పని. అదే నా అభిప్రాయం అని చెప్తున్నాడు. నీ సాంగత్యం వల్లే ఆయన అంత గొప్పవాడయ్యాడు, ఆ మహిమ చూపించాడు, ఆ లీల ప్రదర్శించాడని చెప్తున్నాడు. కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు సాధించింది అందరికీ మేలు చేయాలని, మంగళం కలిగించాలని సాధించారమ్మా అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అది 17వ శ్లోకం. అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః దధౌ కంఠే హాలాహలమఖిల భూగోళ కృపయా భవత్యా సంగత్యా ఫలమితి చ కళ్యాణి కలయే. ఇదేమ్మా నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే ఆ యొక్క శివుని యొక్క గొప్పతనం ఏంటంటే నీ సాంగత్యం వల్లే ఆయన శివశక్తైక్య రూపిణి లలితా శాస్త్రం చెప్పినది అదే. ఇద్దరు ఒకటే, ఇద్దరు అర్ధనాశతత్వంగా కూర్చొని ఈ విశ్వాన్ని రక్షించుకుంటున్నారమ్మా అని చెప్పి స్తోత్రం చేశారు ఈ శ్లోకంలో. 18వ శ్లోకం. త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా భియైవాసీద్ గంగా జలమయతను శైలతనయే తదేతస్యాస్తస్మాత్ వదన కమలం వీక్ష కృపయా ప్రతిష్ఠామాతన్విన్ నిజ శిరసి వాసేన గిరిశః. గిరిశః, ఓ గిరిశ, ఆ కొండల్లో కైలాస పర్వతంలో నివాస స్థానంగా ఉన్నటువంటి ఓ శివ. శివుణ్ణి ఎలా అంటున్నాడు? శైలతనయే, అమ్మవారిని ఏమంటున్నాడు? ఆయన కొండల అధిపతి, ఈమె కొండల రాజు కుమార్తె. శైలతనయే, శైలం అంటే కొండ. ఆ హిమోత్పర్వత రాజు కుమార్తె ఈమె. ఆయనేమో కొండల్లో ఉండేటి ఆ కైలాస పర్వతంలో ఉండేటి ఆ శివుడు. ఏం చేస్తున్నారంటే ఇద్దరు ఇక్కడ అమ్మవారి సౌందర్యం గురించి చెప్పడానికి చమత్కారంగా 2 శ్లోకాలు చెప్తున్నారు. అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆయన ఊరికే కల్పించి చెప్తున్నారు, అది చెప్పడం చమత్కారంగా చెప్తున్నారు అంతే. త్వదీయం సౌందర్యం, అమ్మ నీ యొక్క సౌందర్యం ఎటువంటిది? నీ అందం, నీ లావణ్యం లలితమైంది, లావణ్యమైంది, మనోహరమైంది నీ రూపం, నీ అందం. ఇదేని వర్ణిస్తారు ఎవరన్నా? ఎవరు వర్ణించలేరు. నిరతిశయ, అతిశయించింది నీ అందం. నీ అందాన్ని గురించి సర్వోత్కృష్టంగా ఉంటుంది, హద్దులు లేకుండా ఉంటుంది, ఎవ్వరు నిన్ను వర్ణించలేరు తల్లి. అంత గొప్ప అందం ఉంది నీకు. అటువంటి నిన్ను ఆలోక్య పరయాభియై, అమిత మెక్కిలి భయపడిందట. ఎవరు? గంగామాత చూసి, అమ్మవారి అందాన్ని చూసి ఆమె భయపడిందట. భయపడి తనుహు జలమయ ఆసీత్ ఆమె సహజంగానే జలస్వరూపురాలు ఆ గంగాదేవి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడే చమత్కారంగా, అమ్మవారి యొక్క అందాన్ని గంగాదేవి చూసిందట. చూసి ఒక్కసారి నిశ్చేష్టురాలు అయిపోయిందట. అయిపోయి భయపడిపోయేసి ఏమి అందం రా అంటూ అట్లే అయిపోయిందట. అంతేనే ఆమెకి దాంట్లోంచి ఆ భయం వల్ల ఆమె శరీరం కాస్త తనుహు శరీరం అంతా జలమయం అయిపోయిందట. సహజంగానే ఆమె జలం, కానీ జలం అయిపోయిందట. ఎప్పుడైందట? అమ్మవారి యొక్క అందం చూసి దానివల్ల అయిపోయిందట ఆమె. ఆ భయంతో, మెక్కిలి భయంతో, పైన మామూలు భయం కూడా కాస్త, అందువల్ల ఆ తనువు ఆ శరీరము జలమయం అయిందట. జలమయం ఆసీత్ అయిందట ఆ గంగాదేవికి. మరి ఇక్కడ మన రామాయణంలో మన ఈ భగీరథ ప్రయత్నం అవంతా మనం తెలుసుకుంటే, ఈ గంగాదేవి ఎవరికి పుట్టింది? ఈమె కూడా హిమోత్పర్వత రాజకుమార్తె. శైలతనయ్య అనేవాడు ఇద్దరికి వర్తిస్తుంది. గంగాదేవి కూడా వాళ్ళకే పుట్టింది. పుట్టిన తర్వాత వాళ్ళ దేవతలంతా వచ్చి ఆమెకి 8 ఏళ్ల వయసు రాగానే దేవులోకంలో ఉండాలి ఏమని చెప్పి తీసుకెళ్ళిపోతారు ఆమెని, ఆ గంగాదేవిని. అంటే లలితాదేవి యొక్క అంశ అవతారము ఆ గంగాదేవి. కాబట్టి అటువంటి ఆ తల్లి
తన చెల్లులైన గౌరీదేవిని చూసి ఆమె జలమయమైపోయిందట. నిజంగా జలతత్వం ఉంది, కానీ చమత్కారంగా చెప్తున్నాడు. ఆమె అందాన్ని చూసి ఆమె నిశ్చేష్టురాలై భయపడి ఆమె నీరు గారిపోయిందట. నీరు గారిపోవడం వల్ల ఆమె ప్రవాహం అయిందట, లేకపోతే అంతకుముందు లేదట. అంత అద్భుతంగా చెప్తున్నాడు. అప్పుడు అస్మాత్ అందువల్ల వదన కమలం ఆ గంగాదేవి యొక్క పద్మం వంటి ముఖాన్ని వీక్ష్య చూచి, పాపం పరమశివుడు చూశాట. అయ్యయ్యో నా భార్య అందాన్ని చూసి ఈ గంగాదేవి అయిపోయిందని చెప్పి ఆయనకి దయ కలిగిందట. కృపయ దయతో ఆయన ఏం చేసేట, తన్ నిజ శిరసి వాసేన గిరిశ ఆ యొక్క శివుడు ఆమె తన నిజ శిరసి తన శిరస్సు మీద ఆమె ప్రతిష్ట ఆమె ఉంచుకున్నట. ఎవరిని? ఆ జలమయంగా ఉన్న ఆ తల్లిని తీసుకొచ్చి తన శిరస్సులో పెట్టుకున్నట. పెట్టుకొని ప్రతిష్ట ఆమె గొప్ప పేరు తెచ్చిపెట్టాట. ఎలా? ఈయన గంగాధరుడయ్యాడు. గంగాధరుడై ఆమె కూడా ప్రఖ్యాతి తెచ్చిపెట్టేశాడు అంట. అంటే ఆమె ప్రఖ్యాతి పొందింది ఎందుకని చెప్పడానికి కోసం చెప్తున్నాడు. ఇక్కడ అమ్మవారి సౌందర్యాన్ని చూపించడం కోసం చెప్తున్నాడు. అంతా చమత్కారంగా చెప్తున్నాడు. అంటే మనకు చదివే వాళ్ళకి ఆ దృశ్యం కనిపించాలి, గంగాధరుడు కనిపించాలి, ఆ సమయాచార తత్పర ఆ సమయాచారం కనిపించాలి, శివశక్తులు ఇద్దరు మనకు కనిపించాలి ప్రతి శ్లోకంలో. అందుకని ఏదో చెప్తుంటాడు చమత్కారంగా. కాబట్టి నిజంగా ఆమె శరీరం జలమయమైనా కూడా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి మిక్కిలి భయపడి ఆమె యొక్క జలమయం అయిపోయిందట. ఆ జలాన్ని చూసి ఆమె పద్మం వంటి ముఖం వాడిపోయి చూడలేక ఆ శివుడి కాస్త దయతో ఆమెను తీసుకొచ్చి తన తల మీద పెట్టుకున్నట్టు. అదే ఆయన చెప్పడం చమత్కారం. అస్మాత్ అందువలన వదన కమలం ఆమె యొక్క ముఖం వాడిపోయిందట. వీక్ష్య చూచి కృపయా దయతో ఆతన్విన్ ఉంచుకున్నట్ట. ప్రతిష్ట కలిగించాడు ఆమెకి, ప్రతిష్ఠించుకున్నాడు తన శిరస్సు మీద. నిజ శిరసి వాసేన తన నిజమైన తన శిరస్సు మీద వాసం కలిగించాడు, నివాస స్థానంగా చేసుకున్నాడు ఆ గంగాదేవికి. ఎవరు చేసుకున్నారు? గిరిశహ ఆ కొండల రాజు కుమార్తె అయినటువంటి ఆమె అందాన్ని చూసి ఈ కొండల రాయుడు వచ్చేసి ఆమెను తీసుకొచ్చి తన శిరస్సు మీద పెట్టుకున్నాట. ఇట్లా చమత్కారంగా చెప్పాడు ఈ శ్లోకంలో. అంటే మొత్తానికి అమ్మవారు ఆ సౌందర్యం లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఆమె అందం ఏందని చెప్పలేం, అటువంటిది. అందువల్ల చెప్తున్నాడు ఆ విషయం. త్వదీయం సౌందర్యం అమ్మ నీ సౌందర్యం నీ అందం నిరతిశయ సర్వోత్కృష్టంగా ఉంది. ఆలోక్య పరయాభియై బాగా భయపడిపోయిందట. ఆ గంగామాత భయపడిపోయేసి తనుహు జలమయం తన శరీరం అంతా జలమయం అయిపోయిందట. ఆసీత్ అయిందట ఆ గంగాదేవికి. తదేతస్యాస్తస్మాత్ అటువంటి ఆమె యొక్క రూపాన్ని చూసి అలా అయిపోయినట్టు ఆమెను చూసి ఆ కారణం చేత ఏ కారణం చేత వదన కమలం ముఖ పద్మం ఎలా అయిపోయింది ఆ గంగామాతకి, బాగా డస్సిపోయినట్టుగా అయిపోయిందట, నిశ్చేష్టురాలు అయిపోయిందట ఆమె. అది చూచి వీక్ష చూచి కృపయ దయతో గిరిశ ఆ యొక్క కొండల రాయుడైనటువంటి ఆ కైలాసగిరి వాసుడైనటువంటి ఆ శివుడు ప్రతిష్ఠామాతన్విన్ ఆమెను తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు తన యొక్క నిజ శిరసి వాసేన తనదైన శిరస్సు మీద ఆమెను ప్రతిష్ఠించేశాడు. ఆ జలమయమైన ఆ తల్లిని తెచ్చి తన నెత్తిన పెట్టుకున్నాట. అప్పటి నుంచి ఆయన ఏమైపోయాడు? గంగాధరుడు అయిపోయాడు. ఆమెకు కీర్తి వచ్చేసింది దానివల్ల. ఆయన పెట్టుకోవడం వల్ల ఆమెకు గంగాధరుడని ఆయన పేరు వచ్చింది. ఆమె గంగ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోయింది. కాబట్టి ఈ విధంగా అమ్మా నీ సౌందర్యం అంత గొప్పదమ్మా అని వర్ణిస్తున్నారు. తదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా భియైవాసీద్ గంగా జలమయతను శైలతనయే తదేతస్యాస్తస్మాత్
వదన కమలం వీక్ష్య కృపయా ప్రతిష్ఠామాతన్విన్ నిజ శిరసి వాసేన గిరిశః. 19వ శ్లోకం. విశాల శ్రీఖండద్రవం మృగమదాకీర్ణ ఘృసృణా ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్టా చలిత పదపాంసుం నిజకరైః సమాధత్తే సృష్టిం విభుద పురక్పంకేరుహదృశాం. ఇక్కడ ఇంకో చమత్కారం, అమ్మవారి యొక్క సౌందర్యం ఇంకొంచెం చమత్కారంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నా అంటే, అమ్మవారి యొక్క అందం లోకాతీతమైంది, లావణ్యం. ఆ లోకాతీతమైన లావణ్యాన్ని ఆమెలాగా ఇంకెవరు లేరు. కానీ అందగతిని సృష్టించాలనుకున్నాడు బ్రహ్మదేవుడు. సృష్టించాలంటే ఎలా సృష్టించాలి? ఆయనకు మూల పదార్థం కావద్దు. అందుకని ఆయన ఏం చేశాట, ఆ మూల పదార్థం కోసంగా ప్రయత్నం చేస్తున్నట్ట. ఆయన ఎలా ప్రయత్నం చేస్తున్నట్ట, అమ్మవారి స్నానానికి పోవడానికి కోసంగా, స్నానం చేయడానికి కోసంగా వాళ్ళు ఏం చేస్తారట, ఆమె సేవకులంతా ఏం చేస్తారు, వాళ్ళంతా ఆమె జలకంలో ఆడే ఆ జలంలో ఏం చేస్తారు, మంచి గంధం, సుగంధ ద్రవ్యాలు, మళ్ళీ కుంకుమ పువ్వు అలాంటివన్నీ కస్తూరి అన్నీ వేస్తారు, మంచి సుగంధ వాసన రావడం కోసంగా. అవన్నీ వేసిన తర్వాత ఆమెకు అభ్యంగ స్నానం చేయిస్తారు. ఈ శ్లోకంలో చెప్తుంది అది. ఆమెకు అభ్యంగ స్నానం చేయించిన తర్వాత ఆ స్నానం యొక్క నీటిని ఆయన తీసుకుంటాట. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ తీర్థం తీసుకొని, ఆ తీర్థం అంటే అమ్మవారికి వాళ్ళు అభిషేకం చేసిన జలం, ఆ జలం తీసుకొని దాంట్లో ఏం చేస్తాట, అమ్మవారు నడిచినప్పుడు వచ్చే ఆ పాదాల కింద ఉండే ఒక ధూళిని తీసుకొని దీన్ని కలిపి ఆయన అప్పుడు సృష్టి చేస్తాట, అందగత్తెను తయారు చేయడం కోసంగా. ఎవరో అందగత్తెలు, దేవతలోకంలో ఉండే అప్సరస స్త్రీలందరినీ ఆయన అలా తయారు చేశాట. ఆ విధంగా వాళ్ళు అందగత్తెలు అయ్యారట. లేకపోతే వాళ్ళకి అందం ఎక్కడి నుంచి సృష్టిస్తాడు భగవంతుడు, బ్రహ్మదేవుడు. అందుకని అమ్మవారి దగ్గర నుంచి ముడి పదార్థం తీసుకొని ఆ యొక్క అప్సరస స్త్రీలకు ఉండే అందాన్ని ఆయన ఆ విధంగా తయారు చేశాట. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి? ఆమెను మించిన అందగత్తెలు లేరు. మరి భూమి మీద ఈ సృష్టిలో ఆయన అందాన్ని సృష్టించాలి, మరి అందగత్తెని సృష్టించాలి. ఎలా చేయాలి? అందుకని ఆయన ఏం చేశాట, అమ్మవారికి స్నానానికి అభ్యంగ స్నానానికి పెట్టిన నీటిని తీసుకొని ఆ అభ్యంగ స్నానంలో అన్ని సుగంధ ద్రవ్యాలను వేస్తారు కదా, ఆ తీర్థం తీసుకొని ఆ తీర్థంలో మళ్ళీ అమ్మవారి పాదధూళి కూడా తీసుకొని దాంతో అది సంపాదించుకొని దాంతో ఈ యొక్క అప్సరస స్త్రీలను సృష్టించాట అందంగా. అందువల్ల వాళ్ళు అందగత్తెలు అయ్యారట. అందుకని మనం భూలోకంలో ఏమంటాం, రంభ, ఊర్వశి వాళ్ళంతా అందగత్తెలు అని చెప్పి, దేవతల్లో అప్సరస స్త్రీలంతా అందగత్తెలు మనం చెప్పుకుంటుంటాం. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు అందగత్తెలు కావడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క పాదధూళితో మళ్ళీ అమ్మవారి తీర్థంతో కలిపినటువంటి ఆ ముడి పదార్థంతో బ్రహ్మదేవుడు తయారు చేయడం వల్ల ఈ విధంగా వచ్చారట వాళ్ళు. అది చమత్కారంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. మొత్తానికి అమ్మవారి అందగత్త సౌందర్య రాశి అని చెప్పడానికి చెప్తున్నాడు. విశాల శ్రీఖండ ద్రవ, ఆ చందనంతో ఉన్నటువంటి ఆ ద్రవం, మృగమదాకీర్ణ ఘృసృణ ప్రసూన వ్యామిశ్రం అంతా కలిపి చేశారట. నీరుంది అమ్మవారి స్నానం చేయడం కోసంగా, ఆ నీటిలో అభిషేకం చేయడం కోసంగా ఆ జలంలో ఏమేమి వేశారట, వాళ్ళు చందనం, మంచి మేలైన గంధం వేశారట. మళ్ళీ మృగం అంటే కస్తూరి మృగంలోంచి నాభి నుంచి వచ్చినట్టు ఆ కస్తూరి తీసుకొచ్చి వేశారట. మళ్ళీ ఆకీర్ణ ఘృసృణ ప్రసూన, మళ్ళీ కుంకుమ పువ్వు, మిగతా సుగంధ ద్రవ్యాన్ని కలిపి దాంట్లో వేశారట. వేసి తయారు చేసి దాంతో భగవతి, ఓ అమ్మ, నిన్ను తవాభ్యంగ సలిలం, నిన్ను బాగా అభ్యంగ స్నానం చేయించారట. సలిలం ఆ నీరు, నీకు అభిషేకం చేయగా వచ్చిన ఆ నీటిని తీసుకున్నాట. సమాదాయ సేకరించాట. ఎవరు? స్రష్ట, ఆ బ్రహ్మదేవుడు. అమ్మ నీకు అభ్యంగ స్నానం కోసంగా తీసుకొచ్చినట్టు ఆ నీటిని, ఆ తీర్థాన్ని ఆయన స్వీకరించాడు,
తీసుకున్నాడు. తీసుకొని చలిత పద పాంసున్ నిజకరై, అమ్మవారు నడుస్తుంటే, స్నానం చేసి బయట నడుస్తుంటే ఆమె పాదాల కింద ఉన్న ధూళి తీసుకొని నిజకరై, తన చేతులతో, కరైహి చేతులు, తన చేతులతో తీసుకొని సమాధత్తే సృష్టించేస్తున్నట. ఏ సృష్టి చేస్తున్నాడు? విభుధపుర పంకేరుహ దృశాం. విభుధపురం అంటే, విభుధులు అంటే దేవతలు, దేవతలు ఉండే పురం ఏదేది? స్వర్గలోకం, అదే అమరావతి. ఆ అమరావతిలో ఉండేటువంటి ఆ అందగత్తెలు అయినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పంకేరుహ దృశ్యాం. వాళ్ళ కళ్ళు ఎటువంటివి? కలువ రేకుల్లాగా ఉన్నాయట ఆ కళ్ళు, ఆ పద్మరేకుల్లాగా ఉన్నట్టు వాళ్ళ కళ్ళు. అటువంటి కళ్ళు కలిగిన ఆ దేవతా స్త్రీని ఆయన సృష్టిస్తున్నాడట, లేకపోతే ఆయన సృష్టించలేట. అది చెప్తున్నారు అక్కడ. వాళ్ళు అంత అందగత్తెలు ఎందుకు అయ్యారంటే, అమ్మా ఆ బ్రహ్మదేవుడు చేసిన ఈ పని వల్ల వాళ్ళు అందగత్తెలు అయ్యారమ్మా. లేకపోతే సృష్టిలో ఉండే అందమంతా నీ దగ్గరే ఉంటే, నీ దగ్గర నుంచి అరువు తెచ్చుకోకపోతే ఆయన ఎలా సృష్టి చేస్తాడు? అందుకే నీ దగ్గర నుంచి తీసుకొచ్చి దాంతో ఈ అందగత్తెను సృష్టించాడమ్మా అని చెప్పి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. అంటే అమ్మవారి అందం అంత గొప్పదని చెప్పడానికి. విశాల శ్రీఖండ ద్రవా మృగమదాకీన ఘృసృణ ప్రసూన వ్యామిశ్రం భగవతి. అమ్మవారు ఏమంటున్నాడు? భగవతి, భగము కలది భగవతి. అంటే భగము అంటే 6 లక్షణాలు ఉండే తల్లిని భగవతి అంటారు. ఏంది 6 లక్షణాలు? సమగ్రమైన ధర్మం, ఐశ్వర్యం, జ్ఞానం, యశస్సు, మళ్ళీ వైరాగ్యం, పరాక్రమం. ఇవన్నీ ఈ 6 లక్షణాలు ఎవరికి ఉంటుందో వాళ్ళు భగవంతుడు ఉన్న ఆమె భగవతి. ఓ భగవతి, ఈ విశ్వానికంతా అతీతమై ఈ విశ్వంలో ఉండి ఈ 6 లక్షణాలని కలిగి ఉన్నాయి. అంటే విశ్వంలో అందరికీ సర్వజ్ఞుడు కాదు, కానీ అమ్మవారు సర్వజ్ఞ. అన్నీ తెలుసు అనమాట, అన్నీ సమగ్రంగా తెలుసు, సంపూర్ణంగా తెలుసు. అటువంటి లక్షణాలు గల ఓ తల్లి, కాబట్టి సంపూర్ణంగా అందం ఎవరి దగ్గర ఉంటుంది? నీ దగ్గరే ఉంటుంది. ఇంకెవరి దగ్గర ఉంటుంది? ఎవరి వల్ల అవుతుంది? కాబట్టి ఆ అందం నీ దగ్గరే ఉంది. కాబట్టి ఏం చేశాడు బ్రహ్మదేవుడు? అవి తీసుకొచ్చి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ యొక్క గంధం, ఆ కుంకుమ పువ్వు, మళ్ళీ కస్తూరి, ఆ సుగంధ ద్రవ్యాన్ని కలిపి ఆ అమ్మవారికి అభిషేకం చేస్తే ఆ తవాభ్యంగ సలిలం, సలిలం అంటే నీరు, ఆ నీరుని తీసుకొచ్చుకొని మళ్ళీ చలిత పద పాంసున్ నిజకరై, తనదైన చేతులతో పోయి తీసుకొచ్చాట. ఎవరు? ఆ బ్రహ్మదేవుడు. ఏం తీసుకొచ్చాడు? చలిత పద పాంసు. ఆమె నా చేత నడుస్తూ ఉంటే ఆమె పాదాల కింద ఉండే పాంసు, ధూళి, ఆ ధూళి కళాలు తెచ్చుకొని ఆ నీళ్ళు తెచ్చుకొని బాగా మెదిపి దాంతో తయారు చేశాడు. సమాదాయ సృష్టించి ఆ బ్రహ్మదేవుడు సమాదాయ సంపాదించుకొని సమాధత్తే సృష్టి చేస్తున్నాడమ్మా ఆయన. సృష్టి చేస్తే ఎట్లాంటి వాడు సృష్టి చేశాట? విభుధపుర పంకేరుహ దృశ్యాం. ఎలాంటి అందగత్తెలు వచ్చారు? ఆ ముడి పదార్థంతో చేసినటువంటి ఆ సృష్టిలోంచి వచ్చిన ఆ అందగత్తెలు ఎవరంటే ఆ స్వర్గలోకంలో ఉంటే దేవకాంతలంతా కూడా వాళ్ళు ఎటువంటి కళ్ళు గల వాళ్ళు? పంకేరుహ దృశ్యాం, పద్మరేకుల వంటి కళ్ళు కలిగినటువంటి అటువంటి అందగత్తెలు సృష్టించబడ్డారమ్మా. ఈ సృష్టిలో సృష్టించబడడానికి కారణం, మూల పదార్థం ఎవరంటే నీవేనమ్మా అని చెప్పి స్పష్టం చేసాడు ఆదిశంకరాచార్యులు. ఇదే మనకి విషయాన్ని సౌందర్యంలో కూడా తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఆ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఎలా సృష్టి చేస్తున్నారంటే దానికి కారణం నీ పాద ధూళినమ్మ అని చెప్పేశాడు సౌందర్యలహరిలో. అదే రకంగా ఇక్కడ కూడా అమ్మవారి అభిషేకానికి ఉపయోగించేటువంటి ఆ నీటి సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటిని మళ్ళీ ఆ పాద రేణువులను తీసుకొచ్చి, ఆమె నడిచినప్పుడు వచ్చిన పాద రేణువులు తీసుకొచ్చి
అవి సంపాదించుకొని వాటితోటి ఆయన ఆ సృష్టి చేశాట బ్రహ్మదేవుడు. అంటే నీ సౌందర్యానికి సాటి వచ్చేది లేదమ్మా, నీ సౌందర్యమే అన్నిటికీ మూలం అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు ఆది శంకరాచార్య గారు. విశాల శ్రీఖండద్రవం మృగమదాకీర్ణ ఘృసృణాం ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్టాం చలిత పదపాంసుం నిజకరైః సమాధత్తే సృష్టిం విభుత పురపంకేరుహ దృశ్యాం. 20వ శ్లోకం. వసంతే సానందే కుసుమమితలతాభిః పరివృతే స్ఫురన్నానా పద్మే సరసి కలహంసాలి సుభగే సఖీభిః ఖేలంతీం మలయ పవనాందోళిత జలే స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనిత పీడా పసరతి. ఇంకా ప్రయోజనం చెప్పేస్తున్నారు, ఫలితం చెప్పేస్తున్నారు ఈ శ్లోకంలో. కాకపోతే దీనికి ఒక దృశ్యాన్ని, ఆ దృశ్యంలో అమ్మవారిని ధ్యానించే పద్ధతి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అమ్మవారిని ఎలా స్మరించుకోవాలి, ఎలా ధ్యానించాలనే విషయం చెప్తున్నారు. దృశ్యాన్ని మన కంటి ముందు ఆవిష్కరిస్తున్నారు ఈ శ్లోకంలో. వసంతే సానందే, ఆనందంతో కూడిన వసంత ఋతువులో ప్రకృతి ఎలా ఉందంట, వసంత ఋతువుతో ఉందట. ఆ వసంత ఋతువులో కుసుమిత లతాభిః పరివృతే, ఆ కుసుమం అంటే పూలతో ఉన్నటువంటి తీగలు, ఆ తీగలతో పరివృత చుట్టూ ఉన్నాయట. మధ్యలో సరస్సు ఉంది, ఆ సరస్సు చుట్టూ కూడా బాగా నిండా పూలు పూసినటువంటి తీగలు ఉన్నాయట. అది అసలే వసంతకాలం. ఆ వసంతకాలం కూడా ఎలా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి వాతావరణంలో స్ఫురన్నానా పద్మే అనే ప్రకాశించే పద్మాలంతా వికసించి ఉన్నాయట. సరసి, ఆ సరోవరంలో ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం చుట్టూ ఏమో పూలు బాగా పూసినటువంటి ఇచ్చినటువంటి తీగలు ఉన్నాయట. అది పైన వసంతకాలం అట. ఆ వసంతకాలం కూడా ఆహ్లాదకరంగా ఉందట. అక్కడ పద్మాలు వికసించి ఉన్నాయట, ఆ సరస్సులో బాగా అందంగా ఉన్నాయట. అది కూడా కాక కలహంసాలి సుభగే, కలహంసలు తిరుగుతున్నాయట, బాగా ఆనందంగా తిరుగుతున్నాయట ఆ సరస్సులో. అటువంటి ఆ సరస్సు దృశ్యం చూపిస్తున్నాడు. సరస్సు చుట్టూ ఉండే పరివృతమైన తీగలతో ఉంది. ఆ తీగల నిండా పూలు ఉన్నాయి. మళ్ళీ ఆ సరస్సు ఎలా ఉందంటే పద్మాలతో ఉంది, పద్మాలతో ప్రకాశిస్తోంది. మళ్ళీ కలహంసలు, మంచి తెల్లగా ఉన్న హంసలన్నీ కూడా హాయిగా విహరిస్తున్నాయి ఆ సరస్సులో. అటువంటి సరస్సులో సఖీభిః ఖేలంతీం మలయ పవనాందోళిత జలే, అమ్మ త్వాం నిన్ను, ఆమె ఎలా ఉందట, అమ్మవారు ఎలా ఉన్నట్ట. సఖీభిః తన చెరికెత్తలందరితో కలిసి ఖేలంతీం బాగా జలకాలు ఆడుతున్నారట ఆ సరస్సులో. మలయ పవనాందోళిత జలే, ఆ జలం ఎలా ఉంది, బాగా పిల్లగాలి వీస్తోంది, ఆ చల్లగాలి వీస్తోంది, మలయమారుతం వీస్తోంది. ఆ గాలికి దాంట్లో ఆందోళిత అవి చిన్న అలలు వస్తాయి కదా సరస్సులో, అలాగే ఆ గాలికి చిన్నగా ప్రవహిస్తోంది ఆ సరస్సు. ఆ నీరు చల్లగాలి వల్ల వచ్చిన ఆ నీటిలో వచ్చిన మార్పు, ఆ మార్పులో ఉండే ఆ జల కదలికలు, అవంతా ఎటువంటి దృశ్యాన్ని, సరస్సు ఉంది, మంచి సరస్సు. ఆ సరస్సులో బాగా విచ్చుకున్న పద్మాలు ఉన్నాయి. ఆ సరస్సులో మళ్ళీ తెల్లని రాజహంసలు తిరుగుతున్నాయి. ఆ సరస్సు ఒడ్డున చుట్టూ మంచి పూలన్నీ వికసించినటువంటి తీగలు ఉన్నాయి. అది కూడా కాకుండా అదే సమయంలో వసంతకాలం, ఆహ్లాదకరంగా ఉండే వసంతకాలం. అదే సమయంలో ఆ వసంత ఋతువు వల్ల ఆ పిల్లగాలి వీస్తుంటే, ఆ పిల్లగాలికి ఆ సరస్సులో ఉండే నీళ్ళలో కదలిక వస్తూ ఉంటే మహారమ్యంగా ఉంది ఆ దృశ్యం. ఆ దృశ్యంలో అటువంటి దృశ్యాన్ని అమ్మా త్వాం నిన్ను స్మరేత్, ఎవడైతే స్మరిస్తాడు, ఎవరు తస్య భక్తుడు, ఎవరు దర్శిస్తారు ఇటువంటి రూపాన్ని, ఇటువంటి దాన్ని
చూడగలవాడెవరు? భక్తుడు మాత్రమే చూడగలరు. చూసినప్పుడు జ్వర జనిత పీడ అపసరతి, వాడికి ఏమవుతుంది? జ్వరం వల్ల వచ్చే పీడ కూడా తొలగిపోతుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నారు? దృశ్యం చెప్పేశాడు. దృశ్యం మామూలుగా అర్థమైతే మామూలుగా జ్వరం వస్తే తగ్గిపోతుంది అని చెప్తున్నట్టుగా ఉంది. మామూలు జ్వరమా అది? అటువంటిదే అది. వసంతకాలం, ఆ వసంతకాలము ఆహ్లాదకరంగా ఆనందకాలం. అటువంటి ఆనందకాలం ఎవరికి వస్తుంది? సాధువులైన వాళ్ళకి, సత్పురుషులైన వాళ్ళకే వస్తుంది. వాళ్ళెవరు? పరమహంసలు. ఆ హంసలు తిరుగుతున్నారు ఆ సరస్సులో. ఏ సరస్సు అది? మన హృదయం అనే ఒక సరస్సు, మానస సరోవరం. ఆ మానస సరోవరంలో తిరుగుతున్నాయి ఆ హంసలు. తిరిగే వాళ్ళు ఎవరు? ఆ పరమహంసలే. ఆ పరహంసలే హంస జపం చేసేవాళ్ళు. వాళ్ళే. అక్కడే అమ్మవారు ఉంటారు. అక్కడే మలయమారుతం మనలో ఉండే ప్రాణశక్తి తిరుగుతూ ఉంటుంది. అది అప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఎవరికి? ఆ సాధకుడికి. అప్పుడు ఆ సాధకుడికి ఏమవుతుంది? అటువంటి వాడికి ఏమవుతుంది? జ్వరం తగ్గిపోతుంది. జ్వరం అంటే ఏంది? తాపం, వేడి. ఏం వేడిది? జన్మలుగా వస్తున్న తాపం. ఏందది? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ 3 తాపాలు పోతాయి. అంటే ఇంక జన్మ ఉండదు వాడికి. అది అర్థం. మనం దేనివల్ల బాధపడతాం? ఆధ్యాత్మికం. మన శరీరానికి వచ్చే రోగాల వల్ల, మానసిక రోగాలు మరియు శారీరక రోగాల వల్ల మనం బాధపడుతుంటాం. జన్మలుగా ఎన్ని జన్మలు ఎత్తినా ఎప్పుడైనా అది అనుభవించాల్సిందే. మళ్ళీ ఆది భౌతికం. భౌతికం అంటే మనలాంటి శరీరం ఉన్న జీవులు లేదా మిగతా జీవరాశి అన్నింటి వల్ల కూడా మనం ఇబ్బందులు పడుతుంటాం, బాధలు పడుతుంటాం. అలాగే మూడో బాధ, తాపత్రయం అంటే మూడోది ఏంటది? ఆది దైవికం. దైవం వల్ల వచ్చే ప్రమాదాలు ఏందవి? సునామీలు, తుఫాన్లు అలాంటివి. ఈ మూడింటి వల్లే మనం చూడండి, మన బాధలన్నీ మన ఋషులు 3 రకాలుగా తేల్చిపారేశారు మన జీవితంలో. ఒకటి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ 3 తాపాలు పోతాయట. అమ్మవారిని ఈ విధంగా 20 శ్లోకాల్లో ఎవరైతే ధ్యానం చేస్తాడో అటువంటి వాడికి, అటువంటి పరమహంసలకి ఏమవుతుంది? వాళ్లకు జ్వరపీడ పోతుందంటే ఈ తాపత్రయాలపై జన్మరాహిత్యం జరిగి జీవన్ముక్తులవుతారు అనే విషయం చెప్పడానికి ఇంత గొప్పగా ఈ శ్లోకాన్ని అందించారు. కాబట్టి వాడి జీవితంలో వసంతకాలం అదే. అసలు ఇంతకంటే ఆహ్లాదకరమైన జీవితం ఇంకేముంటుంది? బతికి ఉండగానే మోక్షం సంపాదిస్తే అంతకన్నా ఏముంది? కాబట్టి వాడికి ఆ తాపత్రయాలు పోతాయని చెప్పడానికి ఈ శ్లోకాన్ని మనకి అందించారు భగవత్పాదులు. వసంతే సానందీ కుసుమమితలతాభిః పరివృతి స్ఫురన్నానా పద్మీ సరసికలహంసాలి సుభగీ సఖీభిః ఖేలంతీ మలయ పవనాందోళిత జలే స్మరేద్యస్త్వాం. త్వాం అంటే నిన్ను. స్మరేద్యస్త్వాం తస్యా జ్వరజనిత పీడా అపసరతి. అమ్మ తొలగిస్తావు తల్లి. ఇంకా జన్మరాహిత్యం వస్తే ఇంకేముంది? ఎంతకంటే భాగ్యం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆనందలహరిలో 20 శ్లోకాల్లో అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారి తత్వాన్ని, ఆ ఆనంద ప్రవాహాన్ని, ఆత్మానందాన్ని ముందు ఆయన చూపించింది. ఆత్మానందం. ఆ ఆత్మానందం అనే ప్రవాహాన్ని మనకు అది ఒక అల పోతే ఇంకో అల వచ్చినట్టుగా నిరంతరాయంగా ప్రవహించే ఆ చైతన్య ప్రవాహాన్ని ఈ 20 శ్లోకాల్లో కూర్చి మనకు ప్రయోజనాన్ని కూడా పెట్టి, దీంట్లోనే మంత్రరహస్యాన్ని, యోగ రహస్యాన్ని అన్నీ పెట్టి పైకి మాత్రం చమత్కారంగా కవిత్వంగా రచించేశారు శ్లోకాలు భగవత్పాదులు. ఇంత గొప్ప శ్లోకాలని మనం పారాయణించినంత మాత్రాన ఈ చివరి శ్లోకమే సాక్ష్యం మనకు తాపత్రయాలు తొలగిస్తుంది. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? జన్మలుగా పడుతున్నటువంటి ఈ బాధలని పోతే, ఇంక జన్మ లేకుండా పోతే అంతకంటే కావాల్సిందేముంది? కాబట్టి ఈ 20 శ్లోకాలని ఈ విధంగా అర్థవంతంగా భావిస్తూ చదివితే అమ్మవారి అనుగ్రహానికి అందరం పాత్రలం అవుతాం. కాబట్టి ఈరోజు మనం ఆనందలహరిలో ఉన్న మిగతా శ్లోకాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.